నమస్కారం. పూజా వేదికకు స్వాగతం. ఈరోజు మనం శనిదోషం అంటే ఏమిటి, శనిదోషం యొక్క ప్రభావాలు ఎలా ఉంటాయి, అలాగే శనిదోషం నుండి ఉపశమనం పొందాలి అంటే ఏమి చేయాలో చూద్దాం. శనిదోషం అంటే జాతకంలో శనిగ్రహం యొక్క ప్రతికూల ప్రభావం. అంటే జాతక చక్రంలో శని అనుకూలంగా లేకపోవడం వల్ల కలిగే దుష్ఫలితాలు. శని దోషాలు ముఖ్యంగా 3 రకాలుగా ఉంటాయి. ఒకటి ఏలిన నాటి శని, రెండవది అష్టమ శని, మరియు మూడోది అర్ధాష్టమ శని. ఇప్పుడు శని దోషం వల్ల కలిగే ప్రభావాలేంటో చూద్దాం. జాతకంలో శని అనుకూలంగా లేకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా కీళ్ల నొప్పులు, అలసటగా అనిపించడం, చాలా ఒత్తిడిగా ఉండడం, మానసిక అశాంతికి గురి అవ్వడం, నిత్యం ఏదో ఒక అనారోగ్యంతో బాధపడడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే అప్పులు చేయడం ఎక్కువ, బిజినెస్లో నష్టాలు రావడము ఉంటూ ఉంటాయన్నమాట. శని దోషంలో ఉన్నవారికి ఎక్కువగా కుటుంబంలో కలహాలు, ఇష్టమైన వారిని మనం దూరం అవ్వడము, ఏదో ఒక ఇబ్బందులతో బాధపడుతూ ఉండడం జరుగుతుంది. ఇలాంటి శని దోషం నుండి ఉపశమనం పొందాలంటే ఏం చేయాలో చూద్దాం. శనివారం నాడు శని భగవానుడికి నల్లటి వస్త్రాన్ని సమర్పించడం, నువ్వుల నూనెతో శని భగవానుడికి అభిషేకం చేయడం, నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, శివాలయంలో శనీశ్వరుడికి అభిషేకం చేసిన తర్వాత శివుడికి కూడా అభిషేకం చేయించుకోవటం చాలా మంచిది. అలాగే శనివారం నాడు త్రయోదశి తిథి కనుక కలిసి వస్తే ఆ రోజు శనీశ్వరుడికి ఆరాధన చేయడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది. నిత్యం హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కూడా శని ప్రభావం తప్పక తొలగుతుంది. ఓం సం శనేశ్వర్యాయ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల కూడా శని దోషం నుండి ఉపశమనం కలుగుతుంది.